ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాసెస్ క్యాన్సర్. जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीकूर्मनाथ वराहनाथ जय विष्णुतेज तव जय 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 अखिलांड कोटि ब्रह्मांड नायक श्रीरामचंद्र जय विष्णुदूत अमृतवर्षिणी जय 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 विजय भव विष्णुवर्षिणी विजय भव. ప్రేమ రెండక్షరాల మహాసముద్రం, అంతుచిక్కని మహా అద్భుతం. అర్థమైందనుకునే లోపే వెక్కిరించి హ్యాండ్ ఇచ్చి ఏడిపిస్తుంది. అందినట్టే అంది చేజారిపోతుంది. ప్రేమ ఎప్పటికీ అందని ద్రాక్షే. సింపుల్గా చెప్పాలంటే ప్రేమ అమృతం లాంటి విషం. అందుకేనేమో ప్రేమలో ఓడిపోయిన వాళ్ళే చరిత్రలో గొప్ప గొప్ప ప్రేమికుల్లా మిగిలిపోయారు. మరి ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్న ఈ జనరేషన్లో ప్రేమని, ప్రేమించిన అమ్మాయిని గెలిచి చరిత్రలో నిలిచిపోవాలనుకోవడం సాధ్యమా? సి బ్లాక్ 306 ఎక్కడ? C306 ఉదయనగర్ మేడం.
హలో మిస్టర్ శృతి, మీకు తెలిసిందేంటో క్లియర్గా చెప్తే మీ టైం మా టైం వేస్ట్ అవ్వదు. చెప్పడానికి ఏం లేదు, నాకేం తెలీదు. ఐ డోంట్ నో. ఆర్యకి నీకు రిలేషన్ ఏంటి? హర్షకి ఏమైంది? ఎలా చనిపాడు? మీ ఇద్దరు కలిపి ప్లాన్ చేసి ఆ తర్వాత హర్షాన్ని చంపేసి ఇప్పుడు ఇద్దరు కలిసి సెటిల్ అవుదామని చూస్తున్నారా? ప్లీజ్, ఏమో నాకేం తెలీదు. చెప్పు. వదిన పేరేంటి? శృతి. మా అన్నయ్య పేరు హర్ష. ఓం శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం యా ఫలని నా కూతురు చాలా అదృష్టవంతురాలిని. బృహస్పతి ప్రచోదయాత్మానం జంపగమసః. ఫ్లాట్ బాలే ఉందిరా. హర్ష మామూలు కాదు, ఆ అమ్మాయి కోసం అన్నీ అరేంజ్ చేశాడు. గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ భూమి విశ్వతో రుద్రా. ఎందుకు నవ్వుతున్నావు? యూజువలీ అమ్మాయిలే ఇలా తెస్తారు కదా. సినిమాల్లో అలా ఉంటుంది, రియల్ లైఫ్లో ఉండదు కదా. మరి తాగియవా? షుగర్ తక్కువగా ఉంది. ఓ, షుగర్ ఎక్కువగా ఉండాలన్నమాట. నీకు నా గురించి అన్ని తెలుసన్నావు కదా, మరి అన్నీ తెలుసు, ఒక్క పాలలో షుగర్ తప్ప. అసలు నేను నిన్ను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నానో తెలుసా? చెప్పుకుంటూ పోదు ఒక నెల పట్టొచ్చాము. నిన్ను స్కూల్లో, కాలేజ్లో ఎక్కడ పడితే అక్కడ వెంట పడ్డాను. వన్ సైడ్లో. కానీ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. దానికోసం ఎన్ని ప్లాన్లు వేశా, ఎన్ని స్కెచ్లు వేసానో, ఎన్ని కుతంత్రాలు చేశాను నీకు తెలీదు. బట్ ఫైనల్లీ నువ్వు నా పక్కన ఉన్నావు. I need some time. బట్ వై? బాగానే ఉన్నావు కదా, హ్యాపీగానే ఉన్నావు కదా. But I'm not prepared. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? కొత్త ప్లేస్ కదా, అంతా కొత్తగా ఉంది. నీకు కొత్తదనం పోయేంత వరకు, నేను నీకు పాత పడేంత వరకు లెట్స్ బి ఫ్రెండ్స్. Are you a virgin? యా. మరి నువ్వు? నేను కూడా వర్జినే. అమ్మాయ, గ్రేట్. హైదరాబాద్లో మన ఇద్దరమే వర్జిన్స్ అనుకుంటా. ఈ జనరేషన్లో ఎవరు ఉంటారు చెప్పు? ఇన్ని రోజులు వన్ సైడ్ లవ్ చేశాను, ఇప్పటి నుండి 2 సైడ్ లవ్ చేసుకున్నాం. ఓకే? నీకు ఇష్టమైన పాట ఏంటి? వెన్నెలవే వెన్నెలవే. నీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇళయరాజా. థ్యాంక్ యూ.
యాక్సెప్టింగ్ మీ పెళ్లి చేసుకున్నందుకు. నువ్వు చేసుకున్నావా? నేను చేసుకున్నానా? నేనే ప్లాన్ చేసి చేసుకున్నా. నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్. ఒకవైపు వెన్నెలా, పక్కన నువ్వు ఇలా, ఇంతకన్నా ఆనందం ఏముంటుంది? థ్యాంక్ యూ గాడ్. వావ్, బ్యూటిఫుల్. ఏం చేస్తున్నావు? కిస్ చేద్దామని. ఇంకా టైం కావాలా? ఒక్క నైట్ సరిపోదా? లేదు, ఐమ్ నాట్ రెడీ. సరే, కాఫీ తాగు. తీసుకో. చియర్స్. ఇట్స్ వెరీ హాట్. నీకన్నానా? బాల్కనీకి వెళ్దామా? సో యు నీడ్ సమ్ టైం. కొంచెం అలవాటు పడాలి కదా. నేనైతే హనీమూన్ ఇక్కడే ప్లాన్ చేశాను. నా ఎదురుగా హనీ ఉంది, నైట్ అయితే మూన్ వస్తుంది. ఇంకా వేరే దగ్గర హనీమూన్ ఎందుకు? నువ్వు నా పక్కన ఉంటే చాలు శృతి. నీతో ఫుల్ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా. నువ్వేమో ఐ నీడ్ సమ్ టైం అంటావు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళాలా, ఉండిపోవాలా? ఏమో. క్లియర్గా చెప్పు. ఏమో. ఏమో అన్న పదం ఎవడు కనిపెట్టాడో గాని వాణ్ణి ఏం చేస్తానో ఏమో నాకే తెలీదు. నాట్ రెడీ. కొంచెం అలవాటు పడాలి కదా. అరే మామా, చెప్పు మామా. చిన్న ప్రాబ్లం ఉందిరా. ఏంటది? ఎంతో ఇష్టపడి పకడ్బందీగా ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నా కదరా. ఇప్పుడు ఐ నీడ్ సమ్ టైం అంటుందిరా. శృతి ఫోన్లో ఎవరిదో ఫోటో ఉందిరా. వాడితో టచ్లో ఉన్నట్టు అనిపిస్తుందిరా. ఎవర్రా? వాడెవడో ఆర్య అంట. అల్లు అర్జున? అల్లు అర్జున్ కాదురా, అంతకన్నా దారుణంగా ఉన్నాడు వాడు. వాడు ఇక్కడ లేకపోయినా వాడి గురించి ఆలోచిస్తుందంటే ఆలోచించాల్సిన విషయమే కదా. అరే, ఈ జనరేషన్ అమ్మాయిలు ఒకరిని ప్రేమిస్తున్నారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. అడ్జస్ట్ అయ్యి లీడ్ చేయాలి. అంతేగాని దాన్ని నువ్వు తవ్వి నీ మనశ్శాంతి చెడగొట్టుకొని అనవసరంగా నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ప్రశాంతంగా ఉండు. ప్రజెంట్ గురించి ఆలోచించు. లేదురా, అందరూ వేరు, నేను వేరు. నేను ఇష్టపడ్డ అమ్మాయి మనసులో నేనే ఉండాలి. పాస్ట్లో అయినా, ప్రజెంట్లో అయినా, ఫ్యూచర్లో అయినా తన ప్రేమ మొత్తం నాకే సొంతం అవ్వాలి. చిన్న మొక్కకు నీళ్లు పోస్తేనే మనకింత హ్యాపీనెస్ని, ఆక్సిజన్ రిటర్న్ ఇస్తుంది. మరి నేను ఎంత ప్రేమని పంచినా నాకెందుకు రిటర్న్ రావట్లేదు? మొక్కలకి ప్రాణం ఉంటుంది, కానీ మనసు ఉండదు.
అందులో ఒకటి నేను, ఇంకోటి కన్ను కన్ను మౌనం తరిమేసే వేళ చూపే మాటైపోదా ఓ మంత్రంలా నిన్ను నన్ను దాచి ఈ ఏకాంతాన నాలో నేనే మాయం అవుతున్నానా గడియారమేమో తాను గది గోడ పైన మొహమాట పడుతూనే ఆగి చూస్తుందా నన్ను దాటి నీకై నేను అడుగేసి వచ్చాక ఇది చాటు భారం ఎంత దూరం అయిపోదా కనులు కలలు ఎప్పుడు వేరే కావుగా అనుకోగానే నిజమే అవుతాయంటగా మదిలో మెదిలే తలపే నీదై ఉండగా పెదవే తెలిపే నిజము నవ్వేనుగా కన్ను కన్ను మౌనం తరిమేసే వేళ చూపే మాటైపోదా ఓ మంత్రంలా ఇదే కోరుకున్న తీరం ఇంకా ఎందుకంత సందేహం నీతో పాటు నా ప్రయాణం ఇంకో 100 ఏళ్ల సావాసం నడిచిన అడుగులో జతగా వేసాడు తడబడు సమయంలో ఉంటా నీ తోడు గడిచిన నిన్నల్లో నే వెలితిగా ఉన్నాను ప్రాణం పోసావే బంగారు కనులు కలలు వేరే కానే కావుగా అనుకోగానే నిజమే అవుతాయంటగా మదిలో మెదిలే తలపే నీదై ఉండగా పెదవే తెలిపే నిజము నవ్వేనుగా इश्क का नाम तो सुना होगा मैंने प्यार किया है ओ मेरा सावरिया तू ही है मेरा यारा मैं तेरा नाम लिया ये इश्क बिना क्या जीना इश्क बिना क्या मरना जो रब ने लिखा था ये पूरी दुनिया इश्क में डूबे है एक प्यार में एक प्यार तू ओ यारा Let's turn to the other big story tonight. The first confirmed case of novel coronavirus reported from Kerala. హలో అమ్మా చూస్తున్నా ఎక్కడ కూడా లాక్డౌన్ అంటున్నారు. అమ్మ ఇంకా అనౌన్స్ చేయలేదు కదా, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇట్స్ ఓకే. లాక్డౌన్ అంట కదా, అంటే మీరు కూడా ఇక్కడికి వచ్చేస్తే అందరూ ఒక చోట ఉండొచ్చు కదా. వచ్చేసేయండి. ఇట్స్ ఓకే నాన్న. ఒక్క నిమిషం, అమ్మ మాట్లాడుతుందట, మాట్లాడు. హలో, డోంట్ వరీ అమ్మా. ముందెళ్ళి సరుకులు తెచ్చుకున్నానా, తర్వాత ఏదో ఒకటి ఆలోచిద్దాం. నేను చూసుకుంటాలే అమ్మా. జాగ్రత్త నానా, ఉంటాను. ఓకే. మ్యాంగో జ్యూస్. అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లాక్డౌన్ అంటే హనీమూనే కదా. చలో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా, గ్రోసరీస్కి వెళ్దాం. హే, ఎవరితను? క్లాస్మేట్. హే, వాట్ ద హెల్? క్లాస్మేట్ అని పరిచయం చేస్తావేంది? నేను నీ బాయ్ ఫ్రెండ్ని. అట్లీస్ట్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పరిచయం చేయవచ్చు కదా. అసలు నేను ఎంత లవ్ చేసినా నాలుగు ఎవడని లవ్ చేస్తాడా? శృతి
మిస్ బ్రో. బ్రోనే కదా, అసలు నీ ప్లేస్ అనే ఉండాల్సింది. నా ఫేట్ కర్మగాలి సంక నాకి ఇట్లున్నా. అసలు దందాన్ని చా మిస్ అయిపోయినా బ్రో. ఎంత ఊహించుకున్నా చా, నా లైఫ్ మొత్తం నీతోనే అనుకున్నా. కానీ బ్రో ప్రజెంట్ ఫ్యూచర్ నీదేమో, కానీ పాస్ట్ మొత్తం నాదే. బై ద వే ఐఎమ్ ఆర్య. నీ పేరు? హర్ష. నైస్ నేమ్. కానీ బ్రో ఏంది మన ఇద్దరికి దగ్గర పోలికలు ఉన్నాయి. సేమ్ టు సేమ్ ఉన్నవని చేసుకున్నావు కదా. యూ నాటి బ్రో. ఒక 2 minutes నీ వైఫ్ కాదనుకో, ఎంతైనా పాత బాయ్ ఫ్రెండ్ కదా. శృతి, ఐ రియలీ మిస్ యూ. మీ అమ్మ నాన్న ఒప్పుకోలే, ఏం చేస్తాం, సరే అని దూరం ఉన్నా. కానీ ఇప్పుడు మళ్ళా కలిసినాం చూడు, దేవుడు ఉన్నాడు శృతి. నీకు పెళ్ళయ్యడికి రావడం, నేను అదే అపార్ట్మెంట్లో ఉండడం, నిన్ను కలవడం, వావ్ వాట్ ఏ కోఇన్సిడెన్స్. నీకు గుర్తుందా, మా ఫాదర్కి ట్రాన్స్ఫర్ ఊరికెళ్తే మీ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయ్యి అదే ఊరికొచ్చారు. మనం ఎప్పుడు దూరం వెళ్ళాం, ఎప్పుడు కలిసే ఉన్నాం. ఎనీవేస్ నా షాపింగ్ నేను చేసుకుంటా. బాయ్ శృతి. బాయ్ బ్రో. మళ్ళా కలుద్దాం, సేమ్ అపార్ట్మెంటే కదా. హే బ్రో, వెయిట్ నేను కూడా వస్తున్నా. వెరీ లక్కీ బ్రో. ఏమన్నుందా బ్రో ఇల్లు శృతి లెక్క? ఇల్లుని చూసి పెళ్లి చేసుకున్నావులే. డ్రింక్స్ ఏమైనా ఉన్నాయా బ్రో రిఫ్రెష్ గానికి? శృతికి ట్రాపికానా అంటే మస్తు ఇష్టం బ్రో. శృతి కూడా నాకెప్పుడు చెప్పలేదే. అన్ని చెప్పరు బ్రో, మనమే తెలుసుకోవాలి. షీ లవ్స్ ట్రాపికానా బ్రో. ఒక బాడీలో బ్రీజర్ కూడా తాగింది. బ్రీజరా? షీ లవ్స్ క్యాన్బెరీ బ్రో. మా బ్యాచ్ మొత్తం మస్తు ఎంజాయ్ చేస్తుండే బ్రో. కలిసి సినిమాలకు పోతుండే, పబ్బులకు పోతుండే, మస్తు లవ్ చేసిన బ్రో. వర్కౌట్ కాలే. ఇంత అందమైన అమ్మాయిని లవ్ చేసినాక వేరే అమ్మాయిని ఎట్లా పెళ్లి చేస్తా బ్రో? అసలు ఏ అమ్మాయిని చూసినా నచ్చుతలే బ్రో. ఫిక్స్ అయిపోయినా బ్రో, లైఫ్ లాంగ్ శృతిని లవ్ చేసుకుంటూ ఉండిపోతా. తన జ్ఞాపకాలతో బతికేస్తా బ్రో. అసలు ఏ అమ్మాయిని చూసినా మూడు వస్తలేదు బ్రో. నా పాస్ట్, నా ప్రజెంట్, నా ఫ్యూచర్ శృతిని అనుకున్నా. కానీ నీతో పెళ్ళైపోయింది. నా బ్యాడ్ లక్. సరే బాయ్ బ్రో, బాయ్. వావ్, బ్యూటిఫుల్ ఫిషెస్ బ్రో. హే హే, ఒక నువ్వు ఇంకో శృతి కదా? ఐ నో బ్రో. నా దగ్గర కూడా 2 ఫిషెస్ ఉంటాయి బ్రో. ఒకటి రీసెంట్గా చచ్చిపోయింది, రెండో దానికి మస్తు బోర్ కొడుతుంది బ్రో. మీతో జాయిన్ చేసుకుంటారా? అదే మీ ఫిషెస్తో జాయిన్ చేసుకుంటారా? సరే, థ్యాంక్స్ బ్రో. హే, మీ బాల్కనీ ఎక్కడా? బ్రో ఇదే నా బాల్కనీ బ్రో. ఆడికి తాడిస్తే సెట్.
థ్యాంక్ యూ గాడ్. నువ్వు ఉన్నావు బ్రో, నువ్వు ఉన్నావు అంతే. హే బ్రో, దేవుడా దేవుడా తిరుమల దేవుడా. ఎస్. హే 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 బాయ్ బ్రో. నువ్వు బ్రీజర్ తాగుతావా? ఒక చిన్న పార్టీలో ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే సిప్ ట్రై చేశాను. నీకు ట్రాపికానా జ్యూస్ అంటే ఇష్టమా? నీ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉంటే ఇంకా నేనెందుకు? అది కాదు. ఇప్పుడు నాకు కొంచెం టైం కావాలి. ఇప్పుడు ఐ నీడ్ సమ్ టైం. శృతి, నీకు బ్రో సూట్ కాలే. శృతి, నీకు బ్రో సెట్ కాలే. నీ శృతి నాకు తెలుసు కానీ బ్రోకేం తెలుసు? ఐ నో. నీ హార్ట్ బీట్ వింటా. ఏం పర్ఫ్యూమ్ కొట్టినావే, ఫోటో ఫ్రేమ్ కట్టిన స్మెల్ పోతలే. ఆర్యా ఆర్యా యా, నీ హార్ట్ బీట్ లో కూడా నేనే ఉన్నా. శృతి, యు వాంట్ డాన్స్ విత్ మీ? కమ్ ఆన్ యా. శృతి, శృతి, హాయ్. హాయ్. నీకోసం ట్రాపికానా తెచ్చిన. నీకోసం బ్రీజర్ కూడా తెచ్చిన. బ్రో లేనప్పుడు పంపిస్తా. ఈ బాస్కెట్ నుండి అన్ని షేర్ చేసుకున్నాం, ఓకేనా? నేను జ్యూస్ తెచ్చే లోపే నీ జ్యూస్ ఇచ్చేస్తే ఈ డబ్బా ఏం చేసుకోవాలరా? హలో, వాడు బ్రెయిన్ లో ఉంటే ఇబ్బంది పడ్డారా? నా బాల్కనీకి వాడి బాల్కనీ ఎదురుగుందిరా. నాకు డౌట్ వస్తుందిరా, వాడు శృతిని పడేస్తలేమో అని. నువ్వు అన్నది కరెక్టేరా. ప్రజెంట్ పాస్ట్ పట్టుకుంటే ఫ్యూచర్ పోయేలా ఉంది. అసలు నాకేం అర్థం కావట్లేదురా. ఫస్ట్ నెగిటివ్ గా చూడడం మాని. ఇది ట్రెండ్ మామ. ఇన్ఫాక్ట్ బ్రెయిన్ లో ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేమురా. ఇష్టం వేరు, లవ్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు, రిలేషన్షిప్ వేరు. ఈ గ్యాప్ అర్థం చేసుకోరా. బైక్ మీద వెళ్తే ఇద్దరిని లవర్స్ అనుకుంటారా? ఏ ర్యాపిడో డ్రైవర్ కూడా అవ్వచ్చు కదా. లేదురా, వాళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో భయంగా ఉందిరా. సి, జనరేషన్ మారింది. వాడి గురించి వరే కాదు, మనం లేనప్పుడు బాడీ గార్డ్ గా ఒకడు ఉండాలి కదా. వాడే వీడు అనుకో. ఈ సొసైటీ, ఈ సిస్టమ్ అని ఎక్కువగా ఆలోచించుకుంటే ప్రశాంతంగా ఉండలేవు. ట్రెండ్ ఇలాగే ఉంది. ఓకే, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి యాసిడ్ దాడిగా చిత్రీకరించిన స్వాతిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రాజేష్ ను A1 గా, స్వాతిని ఛానల్ మారుద్దామా? హే వెయిట్, నో, ఇట్స్ ఇంట్రెస్టింగ్. నో, న్యూస్ బాలేదు, మారుద్దాం. హే నో, ఉండని. నిందితురాలు మంద స్వాతిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఇలాంటి ట్విస్ట్ ను తమ సర్వీస్ లో చూడలేదని నాగర్ కర్నూలు అడిషనల్ ఎస్పీ చెన్నయ్య అన్నారు. బాయ్ ఫ్రెండ్ కోసం భర్తను చంపడమా? షిట్. అసలు ఎవరైనా ఇలా ఎలా చేయగలరు? నిన్నే అడిగేది. నాకేం తెలుసు?
అయినా నన్ను అడుగుతున్నావేంటి? అది కాదు, అసలు పెళ్ళైక బాయ్ ఫ్రెండ్తో పనేంటి? ఏమనుంటే పాతవి మర్చిపోవాలి కదా. ఫ్రెండ్షిప్ వేరు, రిలేషన్షిప్ వేరు కదా. ప్లీజ్ హర్ష, నువ్వు ఏదో చూసి ఏదో ఊహించుకుంటున్నావు. మా మధ్య అంత సీన్ లేదు. మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే. నువ్వు నిజంగా వద్దంటే నేను ఆపేస్తా. మన మధ్య ఆర్య డిస్కషన్ వద్దు. అయినా నువ్వే వద్దని మళ్ళీ నువ్వే. మరి ఆ టీవీ నేను రిపీట్ మోడ్లో వేస్తూనే ఉన్నాడు కదా. నన్నంటావేంటి? అలాంటివి 100 ఇన్స్టెన్స్ జరుగుతుంటాయి. సరే, టేక్ ఇట్ ఈజీ. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. శృతి, శృతి, వాడు సిచ్యుయేషన్ కి దగ్గర సాంగ్ పాడుతున్నాడు. వెళ్ళా నాపు. వాడు టాపిక్ వదిలేమన్నా కదా, పడుకో. ఓ శృతి జోహారులు. హే బ్రో, ఇంకా వండుకోలేదా? నాకంటే పెళ్లి కాలే, బ్యాచులర్ గాన్ని. నీకేమైంది బ్రో? పెళ్ళి అయింది కదా, పైగా ఇష్టపడి చేసుకున్నావు కదా. నేను నీ వల్ల పడుకోవట్లేదా దరిద్రుడా? ఆ పాటలు ఆపేస్తే వెళ్ళి పడుకుంటా. ఓ సారీ సారీ బ్రో. లోపలికెళ్ళి పడుకో, నన్ను పడుకొని. ఓకే బ్రో, ఓకే. చిన్న కొడుక. హలో, గుడ్ మార్నింగ్. వీడు మళ్ళీ వచ్చాడు. వచ్చేసిన బ్రో. ఎంటర్ ది డ్రాగన్. శృతి, ఏంటిది? ఆర్యా, నువ్వు లక్కీరా. ఎస్, మళ్ళా వస్తా, పార్టీ చేసుకుందాం. Cheers. Hey, hey, hey. Let it be. Undani. Karani. Let it fall. Let it fall. Lucky drops, Shruti. Bro, lucky drops. Bye, Shruti. Bye, bro. ఈ రోజుకి చాలు. టూ మచ్ చేస్తున్నాడు వాడు. హీస్ జస్ట్ మై ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్షిప్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. అయినా లక్కీ డ్రాప్స్ ఏంటి? లక్కీ డ్రాప్స్ వాట్ నాన్ సెన్స్. నేను అడుగుతానేమో ఐ నీడ్ సమ్ టైం అంటావు. నథింగ్ డూయింగ్. వాడికి లక్కీ డ్రాప్స్ అండ్ డ్రాపింగ్సా? అది కాదు. అదంతా కాదు. నీకు నేనిష్టమా, వాడిష్టమా? ఎందుకు అలా అడుగుతున్నావు? యూర్ మై హస్బెండ్, ఐఎమ్ యువర్ వైఫ్. అసలు ఇక్కడ ఇష్టం అనే టాపిక్ ఏంటి? ఐఎమ్ యోర్స్. మనం ఒక ఫ్యామిలీ. వాడు జస్ట్ ఫ్రెండ్ అంతే. వాడి టాపిక్ గురించి మనం గొడవ పట్టడం కరెక్ట్ కాదు. ప్లీజ్ అవాయిడ్ హిమ్. మనం హ్యాపీగా ఉందాం, ఓకేనా? ప్రెసెంట్, ఫ్యూచర్ నీతోనే ఉండాలని కోరుకున్నా. అసలు పాస్ట్లో కూడా నువ్వే నన్ను ఇష్టపడాలని కోరుకున్నా.
కానీ నీ బ్రెయిన్లో ఇంకొకడు ఉన్నాడో నాకు తెలీదు. ఎంత ప్రేమించా వాడు ఉన్నాడని తెలిస్తే స్కెచ్ చేసి వాడు లేకుండా చేసేవాడిని. ఎనీవేస్, అన్నీ మర్చిపోదాం, హ్యాపీగా ఉందాం, ఓకేనా? హలో. అరే తను మోకాల మీద నుంచి జారుతున్న డ్రాప్ లక్కీ డ్రాప్ అంటున్నాడు వాడు. టూ మచ్ చేస్తున్నాడు రా. ఓ పంచి, నువ్వు లేకుండా వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసేలా చూడు. బట్ యూ అబ్జర్వ్, ఏమన్నా తేడా అనిపిస్తే బ్రేక్ చేసి. ఓకే, బాయ్. బాయ్ రా. థ్యాంక్ యూ. ఒక అర్జెంట్ వర్క్ ఉంది. హ్యావ్ టు గో టు బెంగళూరు. 2 daysలో వచ్చేస్తా. ఏమైనా అవసరం ఉంటే ఆర్యాని పిలవాలా? నీకెంత అవసరం ఉన్నా వాని పిలువకు. వాడికి కొంచెం దూరంగా ఉండు ప్లీజ్. నువ్వు లేకుండా వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసేలా చూడు. ఐ వాజ్ జోకింగ్. మీరిద్దరు ఫ్రెండ్స్ అని తెలుసు. నీకు మరీ అర్జెంట్ అయితే ఆరే హెల్ప్ తీసుకో. మనము అపార్ట్మెంట్కి కొత్త కదా, నీకు ఆర్య ఒకటే తెలుసు. ఆరే హెల్ప్ తీసుకో. టేక్ కేర్. బాయ్. 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 నాకు బాయ్ చెప్తున్నట్లేదు, వాడికి హాయ్ చెప్తున్నట్టుంది. బిర్యానీ స్మెల్ క్రేజీ వస్తుంది. శృతి ఏం చేస్తున్నా మా బ్రో? ఆఫీస్ వర్క్ మీద బెంగళూరు వెళ్ళాడు. ఒకదాన్ని ఉన్నావా? ఈరోజు నువ్వు బ్యాచిలర్, నేను బ్యాచిలర్. లెట్స్ పార్టీ టుగెదర్ ప్లీజ్. పార్టీ? నో నో, వద్దు. హే ఐఎమ్ జస్ట్ జోకింగ్. నేను కూడా వస్తా సరదాగా. నీకు ఇష్టమైన బిర్యానీ తీసుకొని వస్తా, ఓకేనా? ఎస్. శృతి, నీ గోల్డ్ ఫిష్ కి నా బ్లాక్ ఫిష్ మస్తు క్లోజ్ అయినట్టుంది కదా. Cheers. నాది మస్తు బ్యాడ్ లక్ శృతి. ఆర్య, జోక్ చేయకు. ఇలా చేసే నాకు మానికి గ్యాప్ పెంచుతున్నావు. నీ వల్ల మా ఇద్దరికి బ్రేకప్ అయ్యేలా ఉంది. నాకు నీ హ్యాండ్ టచ్ చేయాలనుంది. ఆర్య, వద్దన్నాను కదా. అరే ప్లీజ్ శృతి. ఎట్లా మీ ఆయన కూడా ఊర్లో లేడుగా? ఆయన లేకపోతే ఓకేనా? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? చలో లెట్స్ డాన్స్. నో ప్లీజ్ శృతి, లెట్స్ డాన్స్. ఇగో ఇదే లాస్ట్ టైం, నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయ. ఓకే, సాంగ్ ప్లే చేస్తా. దా, లెట్స్ డాన్స్, లెట్స్ డాన్స్, లెట్స్ డాన్స్. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏ శృతి, లెట్స్ డాన్స్. అరే ఏమైంది శృతి? మనం ఫ్రెండ్సే, కానీ మనం లిమిట్స్ లో ఉండాలి. నాకు పెళ్ళైపోయింది, ప్లీజ్ లీవ్ మీ. అరే హక్ చేసుకోవడం తప్ప? నీకు తెలుసా ఆర్టీసీ బస్ ఎక్కితే ఎంతమంది ఎవరికి టచ్ అవుతారో తెలుసా నీకు? ఆర్య, ఇవన్నీ వద్దు, ప్లీజ్ లీవ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే శృతి, అట్లీస్ట్ లెట్స్ ప్లే గేమ్. ట్రూత్ ఆర్ డేర్?
ట్రూత్ or dare? ట్రూత్. ఒక్క మాట చెప్పు శృతి, నీకు నేనిష్టమా బ్రో ఇష్టమా? నిజం చెప్తే నీ జోలికి రాను, అలా చూడా. ఒక్క మాట చెప్తే నేను వెళ్ళిపోతా. దిస్ విల్ బి అవర్ లాస్ట్ మీట్. ఆర్య, ఎవరు ఎన్ని చెప్పినా లైఫ్లో ఫస్ట్ లవ్ మర్చిపోలేం. ఇంపాసిబుల్. ఫస్ట్ లవ్ ఎప్పుడు ఫస్ట్ లవ్ వేరా. నీ ప్లేస్ వేరు, నువ్వు వేరురా. అర్థం చేసుకో. ఎస్. బట్ ఇంకో విషయం కూడా అర్థం చేసుకో. వన్స్ పెళ్ళయ్యాక ఆటోమేటిక్ గా మెచ్యూరిటీ వస్తుంది. మన మ్యారేజ్ సిస్టంలోనే ఒక మ్యాజిక్ ఉంది. పెళ్లికి ముందు ఎంత నాటీగా ఉన్నా, చైల్డిష్ గా ఉన్నా, మెడలో తాళి పట్ట మరుక్షణం, పాదాలకు మెట్టెలు పెట్టిన మరుక్షణం మనకు తెలియని మెచ్యూరిటీ వస్తుంది. ఇది పుస్తకాల్లో ఉండదు, మనుషులు చెప్తే అర్థం కాదు. ఐఎమ్ సంబడి ఎల్సెస్ వైఫ్. వేరే కుటుంబ పరువుని, వేరే వాళ్ళ సొంతం. అర్థం చేసుకో. హే బేబీ, శరీరం వాడి సొంతమేమో, మరి మనసు? అందుకే ఈ స్ట్రగుల్. మనసు కూడా ఆయనకే సొంతం. నాకు ఇప్పుడే అర్థమవుతుంది. చిన్నప్పుడు చాక్లెట్ తినొద్దని డాక్టర్ మానేయమంటే మానేస్తాం కదా. అమ్మ నాన్న తప్పని చెప్తే మానేస్తాం కదా. మన రిలేషన్షిప్ కూడా అంతే. ఇది వర్కౌట్ అవ్వదు. బ్రేకప్ అయిపోయింది. నేను మర్చిపోతున్నాను, నువ్వు కూడా మర్చిపో. నేను హర్ష సొంతం. ఐఎమ్ హిస్ వైఫ్. వాడే లేకపోయి ఉంటే నువ్వెప్పుడూ నా సొంతమయ్యేదానివి. నేను నీ వాల్యూస్కి, ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఇచ్చాను. నీ ఇష్టాలని యాస్టిస్కి యాక్సెప్ట్ చేసిన. సంక నాకిపోయి నిన్ను మిస్ అయినా. చా, వాణ్ణి లేపేస్తే నువ్వు నా సొంతమైతావు. అప్పటిదాకా రా. Let's be friends. I need some time అన్న అమ్మాయి. పెళ్ళైనాక ఫస్ట్ టైం తన నుంచి కాల్. ఐ నీడ్ టు సెలబ్రేట్. హలో, ఆర్ యు మిస్సింగ్ మీ? మిస్ అవుతున్నా అంటే మార్నింగ్ కాల్ వచ్చేస్తా. లోన్లీగా ఉంది. అదే నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, అదే ఆర్యన్ నమ్మనాల్సింది. వాడి గురించి మాట్లాడొద్దు. నేను నీ కోసం ఫోన్ చేశాను, నువ్వు మాట్లాడు. ఎస్, ప్లాన్ వర్కౌట్ అయింది. అవసరం లేని వ్యక్తి గురించి మాట్లాడొద్దు. సరే, మనం మళ్ళీ మాట్లాడదాం. నీకు నచ్చిన సాంగ్స్ పెట్టుకో, ఒక్క 2 minutes. ఓకే ఓకే సరే. యా. హలో. యా, హాయ్. ఐ వాంట్ ఆర్డర్ సంథింగ్. యా, 1 bouquet and 1 gift box. మేడం, ఫ్లవర్ బుక్. ఎవరు పంపారు? హర్ష. థ్యాంక్ యూ. మేడం, గిఫ్ట్ బాక్స్. థ్యాంక్స్. వెల్కమ్. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. The healthcare system in India is collapsing under the pressure of a first time local గా అంటుకుంది.
దీన్నే మనం ప్రైమరీ కాంటాక్ట్ అంటాం. P14 కేసు ద్వారా ఇది స్థానికంగా ఒకరికి అంటుకున్నట్టు కన్ఫర్మ్ అయింది. హాయ్ శృతి, 2 days నేను ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఏంటి ఇంకా టైం కావాలా? నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అయి రావా? రాత్రి బాగానే మాట్లాడింది, ఇప్పుడు మళ్ళీ టైం కావాలంటుందేంటి? ఎవరు ఎన్ని చెప్పినా లైఫ్ లో ఫస్ట్ లవ్ మర్చిపోలేం. ఇంపాసిబుల్. నేను మర్చిపోతున్నాను, నువ్వు కూడా మర్చిపో. బట్ ఇంకో విషయం కూడా అర్థం చేసుకో, వన్స్ పెళ్ళయ్యాక మనసు కూడా ఆయనకే సొంతం. నాకు ఇప్పుడే అర్థమవుతుంది. శృతి శృతి శృతి, ప్రజెంట్ ఓకే, ఫ్యూచర్ కూడా ఓకే, కానీ పాస్ట్ లో కూడా నేనే కదా ఉండాలి. శృతి నాదే, ఎప్పటికీ నాదే. ఆర్య ఆర్య ఆర్య, ఎవడ్రా నువ్వు? ఎంత ప్లాన్ చేసా, ఎన్ని స్కెచ్ వేసి పెళ్లి చేసుకున్నా, నాకు తెలియకుండా శృతి లైఫ్ లోకి ఎలా వచ్చావురా? ఇంత కూర్చుందేంటి? ఏంటి వీక్నెస్? గాడ్, అన్ని కరోనా సింటమ్స్ లో ఉన్నాయి. ఏం చేయాలి? హలో రే, నాకు అన్ని కరోనా సింటమ్స్ లో ఉన్నాయిరా, చాలా భయంగా ఉంది. అరే డాక్టర్ నేనేనరా, నువ్వు కాదు. కరోనా అంటే జస్ట్ జనరల్ ఫ్లూ, దాని గురించి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అరే నీకు తెలీదురా, సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, డూ వన్ థింగ్, ఎవ్రీ 1 hour సిమ్టమ్స్ ని నోటిఫై చేస్తూ ఉండు అండ్ కీప్ మీ అప్డేటెడ్. సరే, ఫ్యామిలీ ఆన్ గ్రూప్ కాల్. ఓకే ఓకే, బై బై. హాయ్ అమ్మా. హాయ్ నాన్న. హాయ్ మోక్ష. హాయ్ అన్నయ్య. బాగున్నారా? గుడ్. బెంగళూరు నుంచి వచ్చాక టచ్ లో లేవు. రూమ్ లో కూడా ఒక్కడివే ఉంటున్నావంట, ఏంటి? ఏం లేదమ్మా. ఎంత వేళ్ళ కూడా అలా వణికిపోతున్నావంటరా, ఏమైంది? ఏం లేదు నాన్న, కొంచెం ఫీవర్ అంతే. ప్రాపర్ మెడికేషన్ తీసుకో, డాక్టర్ అడ్వైస్ ఫాలో అవ్వు. బయటేం తినొద్దు, ఓకే? హెల్త్ చూసుకో, జాగ్రత్త. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్ నాన్న, టేక్ కేర్. బాయ్ అన్నయ్య. 22 मार्च रविवार को सुबह 7 बजे से रात 9 बजे तक सभी देशवासियों को जनता कर्फ्यू का पालन करना है। హర్ష, హాట్ వాటర్ తీసుకో. తెలంగాణలో కరోనా ఒక మహా సంకటంగా మారింది. మనం కొద్దిసేపటి క్రితం వరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది విన్నాం. భారత్ లో ఇప్పటి వరకు 555 కేసులు నమోదయ్యాయి. హలో వదినా, ఎలా ఉన్నారు? ఫైన్. అన్నయ్యకి కరోనా సిమ్టమ్స్ ఉన్నాయి. తను వేరే రూమ్ లో ఐసోలేషన్ లో ఉన్నాడు. ప్లీజ్ వదినా, డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఇమీడియట్ గా డాక్టర్ ని కాంటాక్ట్ చేయి. డాక్టర్ పేరు సూర్య. సరే.
హలో హలో డాక్టర్. చెప్పు శృతి. హర్ష బెంగళూరు నుంచి వచ్చినప్పటి నుండి ఐసోలేషన్ లో ఉన్నాడు. హీస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్. వాట్ షుడ్ ఐ డూ? ఓకే, డోంట్ వరీ. శాంపుల్స్ తీసుకొని టెస్ట్ పంపుదాం. అండ్ బట్ సేఫ్ సైడ్గా నువ్వు కొంచెం దూరంగా ఉండు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో. హలో శృతి, ఎలా ఉన్నావమ్మా? అల్లుడు గారు ఎలా ఉన్నారు? ఏం చెప్పాలమ్మా, తనొక రూమ్ లో పడుకుంటున్నాడు, నేను ఒక రూమ్ లో పడుకుంటున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను తర్వాత మాట్లాడతాను. సరే అమ్మా, జాగ్రత్త. బాయ్. దట్ సైడ్, అటు. డాక్టర్, హర్షకి పాజిటివ్ వచ్చింది. ఎలా మరి ఇప్పుడు? డోంట్ వరీ అబౌట్ ఇట్. లెట్స్ అడ్మిట్ హిమ్ ఇన్ టు ది హాస్పిటల్. నేను చూసుకుంటా. అండ్ ఐల్ సెండ్ ది అంబులెన్స్. ఓకే సరే. హలో హర్ష. హాయ్ శృతి, ఎలా ఉన్నావు? నేను ఓకే, కానీ నువ్వు జాగ్రత్త. యూ టేక్ కేర్. మెడిసిన్స్ అవి జాగ్రత్తగా వేసుకో. అక్కడ టేబుల్ పైన పెట్టాను. యా, థ్యాంక్స్ ఫర్ కేరింగ్. దట్స్ మై డ్యూటీ. బాయ్. ఏమండి, హారతి తీసుకోండి. హర్షకేం కాదులే, నువ్వేం బాధపడుకో. హలో. హాయ్ శృతి. హర్షకి సిమ్టమ్స్ ఏమీ తగ్గట్లేదు అండ్ ఇంకా సివియర్ అవుతూ ఉంది. ఐ డోంట్ నో హౌ టు సే. ఫీవర్ కూడా ఏం కంట్రోల్ అవ్వట్లేదు. వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. ఓకే, నథింగ్ టు వరీ. డోంట్ పానిక్. జస్ట్ కీపింగ్ యూ పోస్టెడ్. ఓకే. హలో. అమ్మ శృతి, ఎలా ఉన్నాడమ్మా హర్ష? ఫోన్ చేస్తున్నాడా? మాట్లాడుతున్నాడు కదా? ఇప్పుడే డాక్టర్తో మాట్లాడాను. దర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. కొంచెం సీరియస్ గా ఉందంట. ఐసీయూకి షిఫ్ట్ చేద్దామని చెప్పారు. ఓకే అమ్మా, టేక్ కేర్. హాయ్ మా, చెప్పు. శృతి, హౌ ఇస్ హర్ష? మాట్లాడాను. హీఈస్ నాట్ గెటింగ్ బెటర్. బ్రీదింగ్ ఇష్యూ ఉందంట. డాక్టర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. డోంట్ వరీ అమ్మా, హర్షకేం కాదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మనం హర్షాన్ని కాపాడుకుందాం. సరేమా, ఉంటా.
శృతి టెన్షన్ పడకు శృతి. ఇట్లాంటి సిచ్యువేషన్ లో నీతో ఎవరు లేకపోయినా నేనుంటా. నువ్వు ముందా టీవీ బంద్ చేయి, టీవీ చూడకు, అవాయిడ్ సోషల్ మీడియా. నీకు నేనుంటా శృతి. ఇన్ఫెక్షన్స్ చాలా సివియర్గా ఉన్నాయి. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ట్రీట్మెంట్ ఇస్తున్నాం. నథింగ్ టు వరీ. ఓకే. ఫోన్ చేశారేంటి? సారీ శృతి, హర్ష చనిపోయాడు. చనిపోయాడు. శృతి, ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజమేనా? అయ్యో మోక్ష, నీ అన్నయ్య చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు వదినా? అన్నయ్య చనిపోవడం ఏంటి? అన్నయ్య ఏంటమ్మా అనేది? ఏమైందండి? ఏమైందండి? హర్షం హర్షం నా హర్షం Please, Shruti, try to control yourself. Please, we tried our best. We couldn't save him. హలో సార్, నేను మోహన్ రావు మాట్లాడుతున్నాను సార్. మా అబ్బాయి కోసం మేము అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. ప్లీజ్ సార్, పర్మిషన్ ఇప్పించండి. సార్, నేను ట్రై చేస్తున్నాను. మీరు కంగారు పడకండి. కరోనా కదా, కొంచెం పర్మిషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ డోంట్ వరీ, ఐ విల్ ట్రై. ప్లీజ్ అర్జెంట్ సార్, అర్థం చేసుకోండి. షూర్ సార్, ప్లీజ్ వెయిట్. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే సార్. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లాక్డౌన్ ను నిర్లక్ష్యం చేయొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు.
నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా బంగారం లాంటి పాపనిస్తాడనుకుంటే ఇలా చేసావేంటి దేవుడా? అమ్మా శృతి, ఎలా ఉన్నావమ్మా? డోంట్ వరీరా, ఈ టైంలో నీ పక్కన ఉండాల్సిందే. ఈ కరోనా వల్ల రాలేకపోతున్నావమ్మా. అయినా మేమంతా లేవా? ప్లీజ్ బీ బ్రేవ్. ముందు 2 వీక్స్ క్వారంటైన్లో ఉండాలంట. అన్లాక్ అయి పర్మిషన్ వచ్చిన వెంటనే మేమే బయలుదేరొస్తాం. అప్పటి వరకు ధైర్యంగా ఉండు. ఓకేరా, బాయ్ జాగ్రత్తమ్మా. తల్లి. అన్నయ్య కాల్ చేయండి. హలో, ఎవరు? అసలు అన్నయ్య ఫోన్ ఎవరి దగ్గర ఉంది? ఒకవేళ వదిన కాల్ చేసిందా? నేను కాల్ చేస్తే పిక్ చేయాలి కదా. హలో వదిన, అన్నయ్య ఫోన్ బిలాంగింగ్స్ ఎక్కడున్నాయి? ఐ థింక్ హాస్పిటల్లో ఉన్నాయి. ఫోన్ ఎక్కడుంది? ఫోన్ బిలాంగింగ్స్ తో ఉండొచ్చు. సరే సరే వదిన, నేను మళ్ళీ మాట్లాడతా, నువ్వు జాగ్రత్త. అన్నయ్య చనిపోయాడు, వదిన దగ్గర ఫోన్ లేదు. మరి నాకెవరు కాల్ చేశారు? హలో డాక్టర్, అన్నయ్య ఫోన్ ఎక్కడుంది? నాకేం తెలుసు, నా దగ్గర లేదు. ఇంట్లో ఉంటుందేమో. మరి హాస్పిటల్ కి తీసుకెళ్లలేదా? అన్నయ్య హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫోన్ లేదే. మరి వదినతో ఎలా కమ్యూనికేట్ అయ్యేవాడు? నేనే అప్పుడప్పుడు నా ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యేవాడిని. మరి ఫోన్ ఎక్కడుంది? ఏమో, నాకేం తెలుసు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. హలో, కరోనా సింటమ్స్ తో ఒక అతను వచ్చి జాయిన్ అయ్యి చనిపోయారు. వాళ్ళ బిలాంగింగ్స్ మాకు ఇంకా ఇవ్వలేదు. హర్ష అనే పేరుతో జాయిన్ అయ్యారు. లేదు, 3 వీక్స్ బ్యాక్ జాయిన్ అయ్యారు. సరిగ్గా చూడండి. ఓకే, అసలు అన్నయ్య హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదు, ప్రూఫ్స్ లేవు, ఫోన్ తీసుకెళ్లలేదు. అసలేంటి? బట్ హర్షకి కరోనా సింటమ్స్ ఉన్నాయని కంగారు పడుతున్నాడు. తను వేరే రూమ్ లో ఐసోలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడే డాక్టర్ తో మాట్లాడాను. దర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. మీ అన్నయ్య చనిపోయాడు. మొత్తం ఇన్ఫర్మేషన్ వదిన నుంచి వచ్చింది. మరి అన్నయ్య ఏమైనట్టు? హలో కార్తిక్, నాకు ఇమీడియట్ గా యశోద హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళ డేటా అండ్ చనిపోయిన వాళ్ళ డేటా కావాలి. అంత అవసరం లేదు డార్లింగ్, న్యూస్ లో ఆల్రెడీ కరోనా డెత్ డీటెయిల్స్ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు 50+, 60+ ఏజ్ వాళ్ళు చనిపోతున్నారు తప్ప అంతకి తక్కువ ఏజ్ వాళ్ళు చనిపోతున్నట్టు చూపించలేదు. నాకు ఇదొక్క హెల్ప్ చేస్తావా? మరి నాకేమిస్తావు? నీకేం కావాలి? ప్లీజ్ ఒకసారి సెల్ఫీ పెట్టవా? కాదు, ఒకసారి వీడియో ఆన్ చేయి. కొంచెం కొంచెం కిందకి కిందకి, కొద్దిగా క్లీవేజ్ కనపడేలా కిందకి. నీకు హెల్ప్ చేస్తాను చెప్పాను కదా, డబ్బులు ఏమైనా అడిగానా? ఒక్కసారి ఇంకొంచెం కిందకు పెట్టవా కెమెరా? రోజు రోజుకి నువ్వు పర్వట్ అవుతున్నావు.
డోంట్ ఓపెన్ ద డోర్. మేము బయట నుంచి లాక్ చేస్తున్నాం. ఓకే, డోంట్ ట్రై టు కమ్ అవుట్. ఎక్కడ పడితే అక్కడ తిరిగి వచ్చి ఇక్కడ మాకు కరోనా అంటిస్తున్నారు. మా అపార్ట్మెంట్ కి పీడలా వచ్చారు. చంపేస్తారా మమ్మల్ని? శనిరా ఇది, హస్బెండ్ పోయాడు. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? త్వరగా కాల్ చేసి వెళ్ళిపోండి. ఎక్కడ పడితే అక్కడ తిరిగి వచ్చి ఇక్కడ మాకు కరోనా అంటిస్తున్నారు. మా అపార్ట్మెంట్ కి పీడలా వచ్చారు. శనిరా ఇది, హస్బెండ్ పోయాడు. చంపేస్తారా మమ్మల్ని? అన్నయ్యకి కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి చనిపోయి దహనం జరిగినంత వరకు వదిన ఇన్వాల్వ్మెంట్ ఉంది. కార్తిక్, మా వదిన ఫోన్ ని హ్యాక్ చేయాలి. సెండ్ ద కాంటాక్ట్ డీటెయిల్స్. గివ్ మీ సమ్ టైమ్. I'll send you the details. హాయ్ రమ్య. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? పాల ప్యాకెట్ కి. ఇదిగో తీసుకో. ఏంటి సంగతులు? మొన్నే శృతికి హర్షకి పెళ్ళైంది కదా, హ్యాపీగా ఉంటారనుకుంటే పెళ్లి కాస్త పెటాకులైంది. మొగుడి ప్రాణాలే పోయాయి. అంతా ఈ బాయ్ ఫ్రెండ్ గాడి వల్లే. కరోనాతో పోయాడో కలిసి చంపారో నాకు డౌటే. సరే పద పద. హలో నాన్న, అన్నయ్య బ్రతికే ఉన్నాడు అనిపిస్తుంది నాన్న. నువ్వు మీడియాలో పనిచేయడం వల్ల అలాంటి అనుమానాలన్నీ వస్తున్నాయి. నీకు అన్ని డౌట్లే అందరిని అనుమానించడమే. అది కాదు నాన్న. నువ్వు అనవసరంగా కంగారు పడకు, మమ్మల్ని పెట్టకు. ఒకవేళ అన్నయ్య బతికే ఉంటే ఎలా నాన్న? అరే చనిపోయినాడు ఎలా బతుకుతాడురా? అతిగా ఆలోచించకు. లేదు నాన్న, సంథింగ్ ఈజ్ రాంగ్. నో, ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ రైట్. బాయ్ నాన్న. అన్నయ్య చనిపోయాడా లేదా నాకేం అర్థం కావట్లేదు. కార్తిక్. హలో కార్తిక్, నాకు కొద్దిగా ఫోన్ ట్రాక్ చేసిస్తావా ప్లీజ్? అలాగే చేస్తా. మరి నాకేమిస్తావు? చూడు, నాకు కొంచెం టైం కావాలి. హలో కార్తిక్. లొకేషన్ షేర్ చేసా, చూడు. యా, థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, సేమ్ అపార్ట్మెంట్. హలో, నేను మోక్ష, హర్ష వాళ్ళ సిస్టర్. నేను నీకు ఒక లొకేషన్ సెండ్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళు. అక్కడ ఏముందో నాకు చెప్పు. ఓకే? సెల్లార్లో ఉందా మేడం? ఓకే, గో స్ట్రైట్. ఇక్కడ బ్లూ కార్ ఉంది మేడం. కార్ నెంబర్ 8045 మేడం. అది ఓకే. ఇంకా ముందుకు వెళ్ళు. ఏముంది చూడక్కడ. ఇక్కడ ఫోన్ ఉంది మేడం. నాకు ఆ ఫోటో సెండ్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫోన్ లేదే. ఇప్పటి వరకు 50+, 60+ ఏజ్ వాళ్ళు చనిపోతున్నారు తప్ప అంతకి తక్కువ ఏజ్ వాళ్ళు చనిపోతున్నట్టు చూపించలేదు. హర్ష అనే పేరుతో జాయిన్ అయ్యారు. ఆ పేరుతో ఎవరు జాయిన్ అవ్వలేదండి. అన్నయ్య కరోనాతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడప్పుడు ఎవరో ఒక అతను ఫేస్ కవర్ చేసుకుని ఇంటికొచ్చినట్టు కనిపిస్తోంది. సంథింగ్ ఈస్ రాంగ్. వదినా, దిస్ ఇస్ నాట్ ఫేర్. హలో నాన్న. చెప్పమ్మా. నాన్న, అన్నయ్య చనిపోలేదు. వాట్? అవును నాన్న, అన్నయ్య కరోనాతో చనిపోలేదు. వదిన చెప్పినవన్నీ అబద్ధాలే. అండ్ వదిన పంపిన అన్ని ఫొటోస్ ఫేక్. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అవును నాన్న, ఇప్పుడే నేను హాస్పిటల్ కి కాల్ చేశాను.
ఏదో కుట్ర జరిగింది నాన్న. ఓ మై గాడ్. ఏంటండి? నా ఫ్రెండ్ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. ఇప్పుడే ఆల్ డీటెయిల్స్ షేర్ చేయమని చెప్తాను. ప్లీజ్ వెయిట్. ఏమైందండి? ఒక్క నిమిషం. హలో డాక్టర్ మస్తాన్, నేను మోహన్ రావు మాట్లాడుతున్నాను. ఏం లేదా, ఐ వాంట్ సమ్ ఇన్ఫర్మేషన్. మార్చి 25th అడ్మిట్ అయిన పేషెంట్ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. ప్లీజ్ అన్ని మీకు తర్వాత చెప్తాను. త్వరగా పంపించవా ప్లీజ్? థ్యాంక్ యూ. హలో సార్, హాస్పిటల్లో అసలు అన్నయ్య అడ్మిట్ అవ్వలేదు. మాకు వదిన డాక్టర్ మీద అనుమానం ఉంది. ప్లీజ్ ఫైల్ ఎ కంప్లైంట్ సార్. మాకు మా అన్నయ్య కావాలి. అసలు అన్నయ్య చనిపోయాడా బ్రతుకున్నాడా? చనిపోతే ఎలా? ఎవరు చేశారు? మాకు తెలియాలి సార్, ప్లీజ్. యా షూర్. సి బ్లాక్ 306 ఎక్కడ? C306 ఉదయ్ మేడం. I'm SP Shweta Verma. ప్లీజ్ కూర్చోండి. మీ హస్బెండ్ డెత్ గురించి మీ మీద అలిగేషన్స్ ఉన్నాయి. మీ ఇన్లాస్ కంప్లైంట్ చేశారు. మీరు ఆ స్టేషన్కి వస్తే మిమ్మల్ని ఎంక్వైరీ చేసి పంపిస్తాం. నాకేం తెలీదు. ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ మీ. కమ్ ఆన్, తీసుకురండి. నేను అరెస్ట్ చేయట్లేదు, ఎంక్వైరీకి తీసుకెళ్తాను. కైండ్లీ కోఆపరేట్. హలో మిస్టర్ శృతి, మీకు తెలిసిందేంటో క్లియర్ గా చెప్తే మీ టైం మా టైం వేస్ట్ అవ్వదు. చెప్పడానికి ఏం లేదు, నాకేం తెలీదు. ఐ డోంట్ నో. వాట్ ద హెల్? మరి మీ అత్త మామ ఎలిగేషన్స్ ఎందుకు చేశారు నీ మీద? వాట్? మర్డర్ చేసి కామెడీ చేస్తున్నావా? నో, నాకేం తెలీదు. అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఎనీవేస్, అన్ని 1 by 1 అర్థమవుతాయి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అర్ధరాత్రులు హర్ష లేని టైంలో ఎవరితో చాట్ చేస్తున్నారు? నో వన్. ఏం మాట్లాడుతున్నారు? మీరు చేసిన చాటింగ్, చీటింగ్ అన్ని బయటకు వస్తాయి. ఎనీవేస్, మూవింగ్ ఆన్. హర్షతో నీ పెళ్లి ఇష్టపూర్వకంగానే జరిగిందా? యా. మరి హర్షకు నీకు ప్రాబ్లం ఏంటి? నథింగ్. వి వర్ హ్యాపీ. మరి హర్షతో ఫ్రీగా ఎందుకు లేవు? ఐ మీన్ ఇలా అయింది కానీ ఇంకేం జరగలేదంట. అది మెకానికల్ గా జరగదు కదా. ఎమోషన్, రిలేషన్షిప్ బిల్డ్ అవ్వటానికి కొంచెం టైం పడుతుంది కదా. మరి ఆ ఇమోషన్ ఇంకా రిలేషన్ ఆర్యతో బిల్డ్ చేసావు, రైట్? నో, we were just friends. He loved me, but we were just friends. I swear. చెప్పు. ఇంకేమన్నా కొత్త లవ్ స్టోరీస్ ఉన్నా చెప్పు. ప్లీజ్ బిలీవ్ మీ, నేను చెప్తుంది నిజమే. I swear. ఆర్యకి నీకు రిలేషన్ ఏంటి? హర్షకి ఏమైంది? ఎలా చనిపాడు? కరోనాతో. కరోనా వచ్చిందని ఎలా తెలుసు? టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది.
హర్షాని హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు? డాక్టర్ సూర్య. డాక్టర్ సూర్యకి నీకు సంబంధం ఏంటి? హీస్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. ఫ్యామిలీ ఫ్రెండా? ఫ్యామిలీయా? వాట్? మరి డాక్టర్ సూర్యతో ఫోన్లో చాట్ హిస్టరీ ఏంటి? నో. అర్ధరాత్రులు డాక్టర్ సూర్య మీ ఇంటికి వచ్చేవాడా లేదా? నో. వీ హ్యావ్ సీసీటీవీ ఫుటేజ్. వచ్చాడా లేదా? సమ్ టైమ్స్ హర్ష కోసం వచ్చేవాడు. ప్లీజ్, నాకేం అర్థం కావట్లేదు, నన్ను వదిలేండి ప్లీజ్. హర్ష చనిపోయాడా నీకెవరు చెప్పారు? డాక్టర్ సూర్య. డెడ్ బాడీని చూసారా? ఎస్. మరి ఫేస్? నో, ప్యాక్డ్. ఇట్ వాస్ ప్యాక్డ్. సో ఫేస్ చూడకుండానే దహనం చేసేస్తారా? ఎవరిదా బాడీ? డాక్టర్ సూర్య తీసుకుని వెళ్ళాడు. డాక్టర్ 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 మీ ఇద్దరు కలిపి ప్లాన్ చేసి ఆ తర్వాత హర్షాన్ని చంపేసి ఇప్పుడు ఇద్దరు కలిసి సెటిల్ అవుదామని చూస్తున్నారా? ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. నీకు తెలియకుండా నీ ఫోన్ నీ ల్యాప్టాప్ ఎవరో వాడారంటావా? డాక్టర్ నా ఫోన్ వాడాడు, హర్ష నా ల్యాప్టాప్ వాడాడు. ఇంట్లో నెట్వర్క్ లేకపోతే నేనే ఇచ్చాను, అంతే. సో ఇదంతా డాక్టర్ సూర్య లేకపోతే హర్ష ప్లాన్ అంటావు, రైట్? ఏమో, నాకేం తెలీదు, నన్ను నమ్మండి. ఆ డాక్టర్ నిన్ను, నువ్వా డాక్టర్ ని సస్పెక్ట్ చేసి మా అందరినీ పిచ్చోలు చేస్తున్నారా? చెప్పు. హర్ష ఇంకా శృతి ది మ్యారీడ్ కపుల్ ఫ్లాట్ నంబర్ 306 సి బ్లాక్ లో ఉండేవాడు. హర్షకి కోవిడ్ వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి తీసుకెళ్లింది డాక్టర్ సూర్య. హర్ష హాస్పిటల్లో చనిపోయాడు అని చూసిన వాళ్ళు ఒకటి శృతి అండ్ ది అదర్స్ డాక్టర్ సూర్య. అసలు ఈ హర్ష హాస్పిటల్ కి వెళ్ళాడా లేకపోతే ఏమైంది అనేది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. హర్ష బాడీ మిస్సింగ్ అయిన తర్వాత అదే గేటెడ్ కమ్యూనిటీ నుండి ఆర్య ఇస్ ఆల్సో మిస్సింగ్. హర్ష చనిపోయిన 2 weeks కి వాళ్ళ చెల్లెల్ మోక్షకి కాల్ వెళ్ళింది. సో ద ప్రైమరీ అక్యూజ్డ్ ఇస్ శృతి. దర్ ఇస్ వెరీ హై పాసిబిలిటీ దట్ తన ఎక్స్ లవర్ తో తనకు ఒక ఇల్లిసిట్ అఫైర్ ఉండటం వల్ల షీ కుడ్ హావ్ ప్లాన్డ్ ది ఎంటైర్ సిచ్యువేషన్. సెకండ్ అక్యూజ్డ్ ఎవరనుకుంటున్నారు? డాక్టర్ సూర్య మేడం. హర్షను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది మీరేనా? అవును అవును మ్యామ్, నేనే అడ్మిట్ చేశాను. హర్ష బిలాంగింగ్స్ ఇంకా ఫోన్ తీసుకొని రమ్మని మోక్ష మీకు కాల్ చేసింది కదా? ఎస్ 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 మ్యామ్, చేసింది. బట్ హర్ష బిలాంగింగ్స్ కి నాకు ఏ సంబంధం లేదు మ్యామ్, అవన్నీ హాస్పిటల్లోనే ఉన్నాయి. హర్ష ఇన్ఫర్మేషన్ అంతా శృతికి మీరే ఇచ్చేవారంట? నేనే మ్యామ్. అవును, ఐఎమ్ దేర్ ఫ్యామిలీ ఫ్రెండ్. ఫ్యామిలీ ఫ్రెండ్? ఫ్యామిలీ ఫ్రెండా లేదా శృతితో ఫ్యామిలీ ప్లానింగ్? నథింగ్. మరి ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఎస్ అన్నారు. కంగారులో. ఆ తర్వాత హర్ష ఏ డాక్టర్ తో టచ్ లో ఉన్నాడు? డాక్టర్ కిషోర్ పటేల్. దట్స్ ఆల్ ఐ నో. ఓకే ఫైన్. ఫర్దర్ గా ఎంక్వైరీకి కాల్ చేసినప్పుడు మీరు రావాల్సి ఉంటుంది. ఓకే. సిటీ ప్రెమిసెస్ దాటి ఎక్కడికి వెళ్ళినా మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. వీడి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తీయండి. I think Arya madam, because
ఆర్య ఈజ్ ఎక్స్ లవర్ ఆఫ్ శృతి. శృతికి పెళ్ళైందని తెలిసి కూడా శృతికి దగ్గరలో ఉండటానికి వాళ్ళ ఆపోజిట్ ఫ్లాట్ రెంట్కి తీసుకున్నారు మేడం. అంతేకాకుండా ఎప్పుడు శృతిని వాళ్ళ ఇంటికి వచ్చి డిస్టర్బ్ చేస్తుండేవాడు. అది హర్షకి నచ్చలేదు. అందుకనే ఆర్యనే హర్షని చంపుండొచ్చు మేడం. ఇప్పుడు ఆర్య ఇస్ మిస్సింగ్ అన్నది కూడా ఒక క్రియేషన్ అయి ఉండొచ్చు. సో ఆ థర్డ్ అక్యూజ్డ్ ఇస్ ఆర్య. నీ పేరేంటి? గౌతమ్ సార్. ఎప్పటి నుంచి ఉంటున్నావు? 4 months నుంచి సార్. ఏం చేస్తుంటావు? చదువుతున్నాను సార్. నీ పేరేంటి? శివ సార్. ఏం చేస్తుంటావు? డ్రైవింగ్ సార్. ఏం పేరు? ప్రతీక్. ఎప్పటి నుంచి ఉంటున్నావు? 5 ఏళ్ళ నుంచి సార్. ఏం చేస్తుంటావు? అపార్ట్మెంట్ మెయింటైన్. ఇక్కడ ఒక డెత్ జరిగింది, తెలుసా నీకు? తెలుసు సార్. ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్. షూర్? పక్కా. ఏం చేస్తుంటావు నువ్వు? आप कितने साल से रह रहे? 5 साल से. హర్ష శృతి के बारे में कुछ मालूम है? नहीं मालूम. ఎన్నేళ్ళుగా చేస్తున్నారు డ్యూటీ? 2 సంవత్సరాల నుంచి. హర్ష శృతి గురించి అని తెలుసా అండి? తెలీదండి. వాళ్ళ ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిపోతుంటారా? తెలీదండి. హర్షకి కరోనా వచ్చింది తెలుసా అండి? తెలుసండి. కరోనా వచ్చి చనిపోయాడు తెలుసా? తెలుసండి. మేడం, మీ అందరికీ తెలుసో తెలీదో, కోవిడ్ అయినప్పుడు ఫ్లాట్ నంబర్ 306 సి బ్లాక్ లో శృతి హర్ష అనే ఒక కపుల్ ఉండేవారు. అందులో హర్ష చనిపోయాడు. అండ్ కరోనా సిచ్యువేషన్ లో ఈ మర్డర్ జరిగినప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు అక్యూజ్డ్, గుర్తుంచుకోండి. అండ్ మీకెవ్వరైనా సస్పీషియస్ గా అనిపిస్తే మాకు రైట్ అవే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ మీ అందరి సేఫ్టీ కూడా మీ చేతుల్లోనే ఉంది. కీప్ దాట్ ఇన్ మైండ్. ఇది డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం మేడం. నువ్వే ఇలా రా. డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాం. సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేశాం. కీకీ, డు యు లవ్ మీ? కీకీ ఎవరు? ఐ డోంట్ నో బ్రో. ఇంగ్లీష్ మీడియమా? తెలుగు. ఏం చేస్తుంటావు? కో డైరెక్టర్. హాలీవుడ్? టాలీవుడ్. ఏం పేరు? రవితేజ. మాస్ మహారాజా? జస్ట్ రవితేజ. క్యాప్తి? తీయండి సార్. క్యాప్తి? నన్ను అరెస్ట్ చేసినా తీయండి సార్. ఇంతకీ పెళ్ళైందా? అర్థమైంది బ్రదర్. ఓన్ ఫ్లాటా? టెనెంట్. టెనెంట్ సినిమాలాగా టెనెంట్ ఏంటి బ్రో? ఏం చేస్తుంటావు? కథలు రాస్తుంటా. ఇంతకీ ఏం కథలు రాస్తుంటావో? క్రైమ్. అబ్బో, ఇంతకీ క్రైమ్ కి నీకు సంబంధం ఏంటి? నాకేం తెలియదు సార్. మేడం, ఆర్యన్. ఎక్కడికి వెళ్ళావు? ఈ ఫ్లాట్ బయట లాక్ వేస్తుంది. చిన్న బిజినెస్ పని నుండి బయటకు పోయినా. ఎంక్వైరీ చేయాలి. పోలీస్ స్టేషన్ రా. ఎందుకు? సరే, అక్కడే మాట్లాడుకుందాం. ఈ కీకిని కూడా పట్టుకోనండి. ఆ షాబే పద. ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి కదా. నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు. What the hell is going on? I need to talk to my lawyer. You better cooperate with us if you wish to leave. కొద్దిసేపట్లో కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ వస్తే లాకప్ లో ఇస్తాం. అర్థమైందా? హర్ష డెడ్ బాడీ ఇది. నాకేం తెలుసు? నిజం చెప్పు, హర్షాన్ని ఎలా చంపావు? ఐ డోంట్ నో. నాకేం తెలియదు మేడం. మరి ఇదంతా డాక్టర్ ప్లాన్ అంటావా? ఎస్, ఐ థింక్ సో. మరి మోక్ష కాల్ ఎవరు చేశారు? అరే నాకు తెలియదు మేడం. నాకేం తెలియదు అంటే? వాట్ యు నో? శృతిని ప్రేమించడం తెలుసు. శృతిని ప్రేమించడం మాత్రమే తెలుసు. నేను ఇంకే తప్పు చేయలేదు మేడం. శృతిని లవ్ చేసిన తన పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. అయినా ఎవరిని ఇబ్బంది పెట్టలే.
శృతికి పెళ్లి సెటిల్ అయిందని తెలుసు. దూరం ఉన్నా, ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఇప్పటికీ శృతి హస్బెండ్తో కూడా క్లోజ్ ఉంటా. మేడం, తాజ్మహల్ అంటే అందరికి ఇష్టం, ఎవ్వరు సొంతం కాదు. అట్లనే శృతి ప్రేమ కూడా ఎవ్వరు సొంతం కాదు. శృతిని ప్రేమిస్తూనే ఉంటా, శృతిని ప్రేమిస్తూనే ఉంటా. మై లవ్ ఈజ్ ఎటర్నల్. సో శృతిని ప్రేమిస్తూనే ఉండడానికి ప్లాన్ చేసి హర్షని చంపేశావు. నాకేం తెలియదు మేడం. మా శృతికి పెళ్ళైందని తెలిసి ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎదురు ఫ్లాట్ కి ఎందుకు మూవ్ అయ్యావు? నువ్వు శృతి కలిసి హర్షాని ప్లాన్డ్ మర్డర్ చేశారు. యామ్ ఐ రైట్? 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే ఈ 4 గోడలు దాటి కూడా బయటికి వెళ్ళలేవు. Fourth accused. Any guesses? No, madam. హర్ష? మనము హర్ష గేటెడ్ కమ్యూనిటీ నుండి అంబులెన్స్ వెళ్లిన రూట్, తన మూవ్మెంట్స్ కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నింటినీ మనకు అనుకోవాలి. అది తన బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. అండ్ ఒక్కవేళ హర్ష మనల్ని మిస్లీడ్ చేశాడు అని తెలిసిందంటే we know what to do, right? Let's go. చెప్పండి డాక్టర్, హర్షాన్ని ఎందుకు చంపారు? చెప్పు. వాటర్. హర్షాన్ని ఎందుకు చంపావు? టెల్ మీ. నో నో నో, హీస్ అలైవ్. వాడు బతికే ఉన్నాడు. హీస్ అలైవ్, హీస్ అలైవ్, హీస్ అలైవ్. వాట్? ఎక్కడ ఉన్నాడు? ఐ డోంట్ నో. మొన్నటిదాకా నాతోనే ఉన్నాడు. గత 15 రోజులుగా నాతోనే ఉన్నాడు. పోలీస్ అంతా పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా మీకు? బిలీవ్ మీ మ్యామ్, కావాలంటే మా ఫ్లాట్ లో ఎంక్వైరీ చేయండి. ఎస్ ప్లీజ్. మేడం, ఇదంతా వీడి కొత్త ప్లాన్. చెప్పని చెప్పని, ఈ కథ కూడా చెప్పని. రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుందాం. చెప్పు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ మేడం. వాడు లేకుండా నేను లేను. వాడి వల్లే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. ఏదో ప్లాన్ చేశాడని తెలుసు కానీ ఏం ప్లాన్ చేశాడన్నది నాకు తెలియదు మ్యామ్. ప్లీజ్ బిలీవ్ మీ, బిలీవ్ మీ. సో ఇదంతా హర్ష వేసిన ప్లాన్? ఎస్ ఎస్, ఇది ముమ్మాటికే హర్ష ప్లానే. మరి మోక్షకి ఎవరు కాల్ చేశారు? హర్ష. ఆ? హర్ష చేయమంటేనే చేశాను నేను. సో హర్షనే ప్లాన్ చేసి తన ప్లాన్ హర్షనే లీక్ చేశాడు. అండ్ యూ వాంట్ మీ టు బిలీవ్ దట్, రైట్? హర్షకి తెలుసు మోక్ష ఏ చిన్న క్లూ కూడా వదలదని, అందుకనే తనని లీక్ చేశాడు. హర్ష చేయమంటేనే చేశాను నేను. అరే, నా మొబైల్లో నెట్వర్క్ రావట్లేదు. ఒకసారి వెళ్ళి శృతి ఫోన్ తీసుకురా. కెన్ ఐ హ్యావ్ యువర్ ఫోన్ ప్లీజ్? నేను చెప్పింది గుర్తుంది కదా, శాంపిల్స్ కోసం పంపి. కావాలంటే మా ఫ్లాట్ లో ఎంక్వైరీ చేయండి. ఎస్ మిస్టర్ రాహుల్. యా. డాక్టర్ సూర్య మీ నైబరే కదా? ఎస్. 1 month బిఫోర్ డాక్టర్ సూర్య ఇంట్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగారా? నో అండి. ఒకసారి ఫోటో చూపియండి. నో అండి, ఐ డోంట్ రిమెంబర్. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి.
1 month బ్యాక్ డాక్టర్ గారు వాళ్ళ మిసెస్ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకెవరు ఉన్నారా? డాక్టర్ సూర్య ఉన్నాడా? మీరెవరు? యా 1 month బ్యాక్ ఒకసారి సూర్య గారి ఇంటికి వెళ్ళాను. కాలింగ్ బెల్ కొడితే ఎవరో వేరే అతను డోర్ ఓపెన్ చేశాడు. ఓకే. హీ వాజ్ వియరింగ్ హుడీ అండ్ మాస్క్ అండి. సరిగా గుర్తుపట్టలేదు. ఇతనికి హుడీ అండ్ మాస్క్ వేసి ఒక స్కెచ్ తయారు చేస్తాం. మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి గుర్తుపట్టాల్సి ఉంటుంది. యా షూర్ అండి. సార్ ఎవరు సార్ మీరు? ఏమైంది సార్? ఎందుకు పట్టుకున్నారు సార్? సార్ నీ ఆధార్ కార్డ్ టీ. ఒక్క నిమిషం. నీ ఆధార్ కార్డ్ టీ. ఏం పేరు నీ పేరు? పరమేష్. ఎక్కడ ఉంటావు? ఇక్కడే సార్. అమ్మా శృతి, ఒకసారి తలుపు తీయమ్మా. అమ్మా శృతి, మేమేం పాపం చేశామమ్మా? నిన్ను కోడలాగా చూసుకున్నామా? సొంత కూతురు కన్నా ఎక్కువ అనుకున్నాం కదమ్మా. అసలు మార్ష ఏమయ్యాడమ్మా? బ్రతుకున్నాడా చనిపోయాడా? ప్లీజ్ అత్తయ్య, మామయ్య, నన్ను నమ్మండి. ప్లీజ్ బిలీవ్ మీ. నేనేం చేయలేదు, నాకేం తెలీదు. ముందు డోర్ తీయమ్మా ప్లీజ్. ఒకరిని ప్రేమించాను, ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను, బట్ ఎవరిని మోసం చేయలేదు. ఒక మనిషిని చంపేంత చెడ్డదాన్ని కాదత్తయ్య, అర్థం చేసుకోండి. అత్తయ్య, మీకు నా మోహం కూడా చూపించలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. లీడ్ దొరికింది మేడం. హర్ష లొకేషన్ ట్రేస్ అయింది మేడం. జూమ్ చేయి. గో ఆన్, గో ఆన్. ఎవరు నువ్వు? ఆఫీసర్స్. ఆర్యన్ మేడం. ఆర్యానా? మరి హర్ష లైవ్ లొకేషన్ ఇక్కడ ఎందుకు చూపించారు? ఆర్యన్ మేడం. సార్ నడు నడు మేడం. ఆర్యనా మేడం? మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం, నాకేం కదా మేడం. సార్ ప్లీజ్ సార్. ఆర్య మేడం. అక్కడ ఎందుకున్నావు? ఓల్డ్ సిటీలో ఎందుకున్నావు? నేను ఆన్నే ఉంటా మేడం. మరి హర్షని ఏం చేసావు? చంపేశావా? హర్ష ఏటీఎం కార్డ్స్, జీపే, ఫోన్ పే ట్రేస్ చేస్తే నీ లొకేషన్ దగ్గరికి తీసుకొచ్చాయి. అంటే హర్షని ఏం చేసావు? హర్ష కార్డ్స్ నీ దగ్గర ఎందుకున్నాయి? హర్ష ఏటీఎం కార్డ్స్ నేను వాడలేదు మేడం. నీకేం తెలియనప్పుడు హర్ష ఏటీఎం కార్డ్స్, జీపే, ఫోన్ పే ట్రేస్ చేస్తే నిన్నెందుకు పట్టించాయి? అంటే హర్ష ఏటీఎం కార్డ్స్, గూగుల్ పే, ఫోన్ పే నువ్వు వాడినట్టే కదా. హర్షని ఏం చేసావు? లేపేశావా? లేపేస్తే బాడీ ఏది? హర్ష ఎక్కడున్నాడు? పోలీసులందరినీ పిచ్చోల్ని వేస్తున్నావా? నాకు తెలియదు మేడం. హర్షకి నాకు సంబంధం లేదు. శృతిని ఇబ్బంది పెట్టి హర్షని లేపేశావు కదా. నాకేం తెలియదు మేడం. శృతిని ప్రేమించడం తప్ప నాకింకేం తెలియదు. వీడి బ్లడ్ శాంపిల్స్ పంపించారా డిఎన్ఏ టెస్ట్? పంపించాం మేడం. ఎప్పుడు వస్తాయి? ఈవినింగ్ వస్తాయి మేడం. ఎంత కొట్టినా ఏం చెప్పట్లేదు మేడం.
అసలెవరు నువ్వు? ఆర్యావా హర్షావా? హర్షన్ మేడం. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? జనాల్ని మీడియాని ఫూల్ చేసావు. ఎందుకు? నా ప్రేమను దక్కించుకోవడానికి ఇదంతా చేశాను. ఎవ్వరే చిన్నది నన్నిలా తరుముతూ ఉన్నది, ఎప్పుడు ఎన్నడూ లేనిది, అర్థమే ఎవ్వని మాయిది. గాలే నిన్ను తాకేనంటే కాలే మంట పెట్టిపోతా, పూలే నిన్ను పోలనంటే కోసే వెట్టకత్తి నేనే అయిపోతా. చచ్చిన చావని ప్రేమిది, చావుతో పాటుగా పోనిది, పిచ్చికి ప్రేమకి మధ్యది, అరే ఇద్దరి మధ్య మారది. కాయలే తెలియని నొప్పిది, నెత్తురే చూడని బాధిది, ఆపిరా ఆడది రిప్పిది, అరే మంచులోన మంట పెడతది. దారి వెంట నువ్వు పోతూ ఉంటే నిన్ను చూసి కంట్ల కారం కొడతా, నిన్ను చుట్టుముట్టే బాధ ఏదైనా చూపుతోటే చంపనా. నాకు నా నీకు నడుమా నేనే ఉండాలేమైనా, నిన్నే తడిపే చెమటైనా నేనే అవ్వాలనుకున్నా. చచ్చిన చావని ప్రేమిది, చావుతో పాటుగా పోనిది, పిచ్చికి ప్రేమకి మధ్యది, అరే ఇద్దరి మధ్య వారది. గాయమే తెలియని నొప్పిది, నెత్తురే చూడని బాధిది, ఆపిరా ఆడని నిప్పిది, అరే మంచులోన మంట పెడతది. నేను ఏ తప్పు చేయలేదు మేడం, ఎవరిని మోసం చేయలేదు మేడం. నా శృతి బ్రెయిన్ లో ఒకడు ఉన్నాడు మేడం, తన బ్రెయిన్ లో కూడా నేనే ఉండాలని ఇదంతా ప్లాన్ చేశాను. We are trying our best. తన కోసం ఎంత పెయిన్ ని భరించాను, అసలు ఎన్ని సర్జరీస్ చేసుకున్నానో తెలుసా మేడం మీకు? దానికోసం నీ సర్జరీ ఏంట్రా? అసలు నువ్వు బాయ్ ఫ్రెండ్ వా హస్బెండ్ వా? నేను హర్షానే మేడం, కానీ శృతి దృష్టిలో ఆర్యలా ఉండిపోతా. ఇదంతా అబద్ధం కదా.
అబద్ధమని నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ ఆమెకు తెలియదు కదా. ఇస్ ఇట్ వర్త్ ఇట్? ఇదంతా అవసరమా? నాకు అవసరం మేడం, నా ప్రేమ కోసం అవసరం. ప్రేమ కోసం చేసావా? దిస్ ఇస్ వే టూ మచ్. మీరు మీ హస్బెండ్తో ఎందుకు విడిపోరా చెప్తే నేను నమ్మొచ్చు, కానీ నన్ను నా ప్రేమను మాత్రం మీరు నమ్మరు. నేను ఇలాగే ఉండిపోతా మేడం, ఆర్య రూపంలో శృతితో ఇలాగే ఉండిపోతా. ఈ జనరేషన్లో చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నాం. అలాంటిది వీడు నా అనే దానికోసం, ఆ అమ్మాయి ప్రేమ కోసం రూపమే మార్చుకున్నాడు. ఇంత ప్రేమ ఉంటుందా? హ్యాట్స్ ఆఫ్ టు యువర్ లవ్. చిన్నప్పుడు ఈ రోమియో జూలియట్ స్టోరీస్ అన్ని వినడం తప్పితే ఒక మనిషి ప్రేమ కోసం ఇంతవరకు ఆలోచిస్తారా? I'm pleasantly surprised. But first, you have to understand. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. I have to follow my protocol. నేను జడ్జ్తో మాట్లాడి పర్మిషన్ తీసుకునేదాకా నేను వదిలిపెట్టలేం. But I will support you. నువ్వేంటో నాకు అర్థమైంది. నీది ప్యూర్ లవ్. సో ఒక 1 monthలో నువ్వెవరు అనేది ప్రూవ్ చేసుకో. జడ్జ్తో మాట్లాడి కండిషనల్ బెయిల్ ట్రై చేస్తావు. శృతి, ఓపెన్ ద డోర్. శృతి, శృతి ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఒక్కసారి శృతి, ఒక్కసారి ఓపెన్ చేయి. శృతి, ఓపెన్ ద డోర్. శృతి, అసలు ఏమైంది శృతి? ఎందుకు ఇట్లా అయిపోయినావు? ఏమైనా తింటున్నావా? నేను తిన్నికేమైనా తీసుకొని వస్తాను. తాగు, తాగు శృతి. ప్లీజ్ ఆర్య, నా వల్ల కాదు. నేను బ్రతికున్న శవాన్ని నేను టచ్ చేస్తే, నా షాడో పడితే, నేను చూస్తే చచ్చిపోతారు. నేను శనిని. శృతి, ఏడవకు. శృతి, శృతి, శృతి చూడు, ఏడవకు. నీకు నేనున్నా. సరే, ఏడవకు. చీకటి మంచిది కాదు. మనం బయట పోదాం, ఓకే? ప్రపంచం మొత్తం నిన్ను వద్దనుకున్నా, నేను నీ పక్కనే ఉంటా శృతి. నీ అత్తమామని చీదరించుకొని ఉండొచ్చు, నిన్నందరూ అసహ్యించుకొని ఉండొచ్చు, కానీ నేను నిన్నెప్పటికీ వదలను. నువ్వెట్లున్నా నేను నిన్నెప్పటికీ ఇష్టపడుతూనే ఉంటా.
ఐ విల్ వెయిట్ ఫర్ యూ. నేను చచ్చిపోయే లోపు నేను కరెక్ట్ అనిపిస్తే నన్ను పెళ్లి చేసుకో. అప్పటి వరకు నేను పెళ్లి చేసుకోను. నేను నీతోనే ఉంటా శృతి. ఫ్రెండ్ అనుకో, స్లేవ్ అనుకో, ఏమని అనుకో, నాకు నీతోనే ఉండాలని ఉంది శృతి. నేను బాగా చూసుకుంటా. యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నువ్వు లేకుండా నేను లేని శృతి. మరి అప్పుడు అది చేసుకుంటూ వద్దాను, ఇప్పుడు ఇట్లా చేసుకున్నా. నువ్వు రూపం మార్చుకుంటే గుర్తుపట్టలేననుకున్నావా? నువ్వు హస్బెండ్వో బాయ్ ఫ్రెండ్వో ఇంకా అర్థం చేసుకోలేననుకున్నావా? నువ్వు టచ్ చేసిన మరో క్షణం నాకు అర్థమైంది నువ్వు నా హర్షాన్ని. నా మైండ్ లో ఆర్య ఉన్నాడని. తన రూపంలోకి మారావంటే ప్రపంచంలో నువ్వెంత గొప్ప లవర్వో నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? అమ్మాయిల గురించి బాగా అండర్ ఎస్టిమేట్ చేస్తారు. అమ్మాయిలు మనసులోని మాటను బయటికి చెప్పలేక కాదు, చెప్తే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి ఆగిపోతారు. అమ్మాయిలు మనసులో ఉన్నది మాట్లాడడం స్టార్ట్ చేస్తే ప్రేమలుండవు, ప్రేమించుకోవడాలుండవు. వాళ్ళు ప్రేమించడం స్టార్ట్ చేస్తే ప్రేమని దాచుకుంటారు, ప్రేమించిన వాళ్ళని దాచుకుంటారు. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల ఓపెన్ అయితే ప్రపంచమే రివర్స్ అవుతుంది. ఆడపిల్ల ఒక్కసారి ప్రేమించడం స్టార్ట్ చేస్తే లైఫ్ లో మర్చిపోదు, లైఫ్ లో మర్చిపోదు. ఐ లవ్ యూ శృతి. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా? ఐ నీడ్ సమ్ టైం అన్నా కదా. మనసే మరల మరల చూసి నిన్నిలా నన్నిలా ముసుగే వేసుకున్న ప్రేమకి సమయమే దొరికెనా? కాలం రాసింది ఈ తీపి కావ్యాన్ని కాగిన దేహాలపైన. సాగే ఏకాంత సేవల్లో మునిగాక లోకాన్ని మరవాలి త్వరగా. నువ్వు నేను ఇద్దరం, మనలో మనము చిరిసగం. మనసే మరల మరల చూసి నిన్నిలా నన్నిలా. ముసుగే వేసుకున్న ప్రేమకి సమయమే దొరికెనా? ఇన్నాళ్ళ దూరం పెంచింది దాహం, మౌనాల తీరం విడిదే అవని. ఈ పూల పడక దీపాల నడక దేహాల సందేహమే వీడిపోని. ఏ గాలిరా నీకు ఈ ఇరుకుల్లోన మేఘాల వానల్లి కురిపించాలా? ఉయ్యాలలో గేటి సయ్యాటలోన ఏ
మనసే మరల మరల చూసి నిన్నిలా నన్నిలా ఉసుగే వేసుకున్న ప్రేమకి సమయమే దొరికెనా దొరికెనా ప్లీజ్ కమ్. హలో డాక్టర్. అసలు మీలాంటి ప్రేమ జంటను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. ప్లీజ్ బ్రీతింగ్ తీసుకోండి. కంగ్రాచులేషన్స్, మీరు కన్సీవ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. సార్ మీ ఫైల్. మీ బ్లడ్ గ్రూప్ ఈస్ బి పాజిటివ్. ఏమైంది? నాకు ఐస్ క్రీమ్ కావాలి. తీసుకో. థ్యాంక్ యూ. అసలెవరు నువ్వు? ఆర్యావా హర్షావా? తడి పొచమగుడి అనై బలై ఇయాలే తడి పొచమగుడి మొక్కాలే తడి పొచమగుడి మర్మాతాషా కొట్టాలే తడి పొచమగుడి బోనాలే ట్యాంక్ బండ్ నీదిరా తీను మారు జాతరా డీజే పాట వెట్టురా ధూమ్ ధామేరా జూబ్లీ హిల్స్ అడ్డరా పాత చీటు కొట్టరా అట్టమొచ్చినోనికి తుమ్ము తుమ్మేరా సుధరా గోయంకటి జిందగీ ముందొక్కటి తడి పొచమగుడి ఆకాశ వీధుల్లో అందాల రాసి ఈ నేల వాలింది వెన్నెల్లి పోసి మేఘాల పల్లకిలో నిలతాను మోసి మాగాని రాగాలు ఎన్నెన్నో మురిసి సరిలేనిదే నీ అందము కలబోసి వడబోసి చేశాడో ఆ దేవుడు. పల్కంపేట ఎల్లమ్మ మల్ల మొక్కినానమ్మ పిల్ల దారికొచ్చేలా దారి సుపవే పల్కంపేట ఎల్లమ్మ నిన్ను నమ్మినానమ్మ మూడు ముళ్ళు వడ్డంతా ఏటనిస్తనే కింద మీద పడుతున్నా ఉల్టా పల్టా అవుతున్నా మైసమ్మ పోచమ్మ పల్కంపేట ఎల్లమ్మ అమ్మా ఎంత పడితే అది వద్దు అన్నదంటే నువ్వు ఖామోష్ అయిపోవాలే అది నామూషి కాదే నీ ప్యారో నిజము ఉంటే ఆ పిల్లకు అర్థం అయితే నీ గుండెను గుంజుకుపోయి అది నీ కాపక్కా చేసేస్తాది వసినా చెక్కోరి ప్యారదే చింగారి నువ్వు నో అన్నావో జోలికి రానే ఈసారి అమ్మకు మొక్కేస్తా వరమే పట్టేస్తా రోజుకో పూటైన ఉపవాసమున్నా